తహసీల్దార్లు ఎంపీడీఓలతో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీ నుండి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, ఏ గ్రామంలో ఎప్పుడు జరిగేది 2 రోజుల ముందు తెలియజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో తెలియజేస్తే త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని, వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మన ప్రభుత్వం నుంచి రెవెన్యూ సదస్సులు ఈ ప్రోగ్రామ్ కోసం అనౌన్స్ చేయడం జరిగింది. రెవెన్యూ సదస్సులు మీ అందరికీ తెలుసు. ఈ ప్రోగ్రాంలో మన ఉద్దేశం ఏంటి? మన ఉద్దేశం రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూతో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, అది అన్ని డిపార్ట్మెంట్ పీపుల్, సర్వే డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అందరూ ఒకసారి ప్రతిరోజు ఒక ఊరికి వెళ్ళి అక్కడ కూర్చొని అక్కడ రైతుతో మాట్లాడి వాళ్ళకి ఏమేమి సమస్య ఉంది అక్కడే ఈ రిప్రజెంటేషన్ వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఒక సమాధానం కోసం ప్రయత్నం చేయడానికి ఇది ఒక గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఒక మంచి ప్రోగ్రామ్. దీంట్లో ఆల్రెడీ నిన్న ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు, ఆనరబుల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సార్ సిసోదియా సార్, సిసిఎల్ఏ మేడం గారి నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్ తర్వాత కలెక్టర్ గారు కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని అందరికీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆ సంబంధంలో నిన్న నేను ఆల్రెడీ అందరూ తహసీల్దార్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు అందరూ తహసీల్దార్కి, ఎంపీడీఓస్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి, సర్వే డిపార్ట్మెంట్కి అందరూ విఆర్ఓస్, విలేజ్ సర్వే కోసం ఒక వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనింగ్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సెషన్లో ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కోసం మైన్యూట్ డీటెయిల్డ్ చెప్పడం జరుగుతున్నది. ముఖ్య ఉద్దేశ ప్రోగ్రామ్కి అక్కడ వెళ్ళి రైతుకి అతను ఒక పెటిషన్ ది కన్సర్న్ ఎంఆర్ఓస్కి ఇవ్వాలి, అక్కడ వాళ్ళకి ఒక ఎండోర్స్మెంట్ ఇవ్వాలి. తర్వాత ఒక టైం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ టైంకి రెవెన్యూ టీం ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం అందరికీ ఆల్ ది ఇంట్రెస్టెడ్ పార్టీస్కి ఒక నోటీస్ కూడా ఇవ్వాలి. ఆనరబుల్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పిన ప్రకారంగా ముఖ్య ఉద్దేశం ప్రతి ఊరికి రెవెన్యూ సమస్య కానీ, వేరే సమస్య కానీ అది మినిమైజ్ చేయడానికి ఒక ప్రయత్నం. చాలా విలేజెస్కి లాంగ్ పెండింగ్ రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. ఆ లాంగ్ పెండింగ్ రెవెన్యూ ఇష్యూస్ కోసం మళ్ళీ తిరుగుతున్నాడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, కలెక్టర్ గారి ఆఫీస్కి. సో దీనికోసం ప్రభుత్వం నుంచి అది ఒక మంచి ఆలోచన. అక్కడ వెళ్ళి అక్కడికి వాళ్ళకి ఒక సమాధానం ఇవ్వాలి. సో ఈ సంబంధించిన ఒక విలేజ్ వైజ్ షెడ్యూల్ తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ ఏ మండల్కి పర్ డే, ఏ విలేజ్కి ఇది రెవెన్యూ సదస్సులు ప్రోగ్రామ్ ఇట్ విల్ హ్యాపెన్. సో అది మీకు కూడా మనం ఇస్తాము. దీంట్లో కన్సర్న్స్కి, ఫార్మర్స్కి ఒక రిక్వెస్ట్, మీరు ఈ ప్రోగ్రామ్కి పూర్తిగా యూ షుడ్ టేక్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ కంప్లీట్లీ. ఇది మీకోసం ప్రభుత్వం నుంచి ఒక మంచి ఆలోచన. సో ఖచ్చితంగా రండి, మీ సమస్య అక్కడ తీసుకురండి. మనం తరఫున నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ నుంచి మీకు ఖచ్చితంగా అప్రోప్రియేట్ సమాధానం ఇవ్వడం జరుగుతుంది.